ఆ పదాలు నేర్చుకుని మేము మాట్లాడలేమన్న వాళ్ళు కూడా అంటే ఈ తిట్టడము అనేది తిట్టడము తిట్టించడం అనేది మీ నాయకుడికి కొత్త ఏం కాదేమో. ఎందుకంటే బాగా గుర్తుంటే మీకు అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరిలో ఎక్కడో దీక్ష చేస్తున్నప్పుడు రోజా గారు మాట్లాడుతుంటే ఈయన చెవులో చెప్తాడు వెళ్ళి, ఎవరు మన ఉమారెడ్డి వెంకటేశ్వర గారు, చంద్రబాబునంటే బాగా తిట్టమంటున్నాడు. అది ఆ మైక్లో వచ్చేసింది ఆడియో, మీకు గుర్తుందో లేదో? అవునవును, గుర్తుంది. అది నాకే చెప్పాడు కదా తను. అది తిట్టమని చెప్పి అడగటం మరి ఆనందం ఏంటో. మరి తిడితే ఈయనే తిట్టవచ్చు, అక్కడికే ఈయనేదో మహానుభావుడిలాగా వాళ్ళు ఎవరో తిడతాం. అప్పుడు అసెంబ్లీలో కూడా నన్ను ఆడెవడో తిడితే మనసు దోచావు రమేష్ అని చెప్పి అతను వెంటనే మంత్రి కూడా చేశాడు. సో అలాగా ఏదో తిట్టిన వాళ్ళు అందరూ మంచోళ్ళు అతనికి. మరి రేపు వాళ్ళే మరి ఒకసారి వేరే వాళ్ళని తిట్టిన వాళ్ళు మళ్ళీ రేపొద్దున్న వాళ్ళే ఇతన్ని తిడతారేమో అన్న ఆలోచన అప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు చూడండి మీరు, రాబోయే రోజుల్లో మరి వాళ్ళే మరి ఎంత దారుణంగా వీరిని తిరిగి మాట్లాడతారో చూడాలి. అసలు ఇవాళ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి చెప్పాలి వెంకటకృష్ణ గారు. నేను మధ్యాహ్నం వర్చువల్గా ఫాలో అవుతున్నాను ఈ వ్యూహం సినిమా ఆర్గ్యుమెంట్స్, రిలీజ్ చేయాలా చేయకూడదా అన్న ఆర్గ్యుమెంట్స్లో మా ఈ ఆర్జీవీ గారి తరపున వాదిస్తున్న ఒక ప్రముఖ న్యాయవాది గారు, ఆయన మాటలు నాకు చాలా ఆనందం కలిగించినాయి. ఏంటంటే మరి రాజకీయాల్లో ఉన్నవారికి ఆ స్కిన్ థిక్నెస్ ఎక్కువ ఉండాలి అని చెప్పి కొన్ని కోర్టు తీర్పుల్ని చదివి పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు కొన్ని పరుషమైన పదజాలాలు వాడతారు. మరి అవి తట్టుకోగలిగిన శక్తి ఉన్న వాళ్ళే రాజకీయాల్లోకి ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్లో మాట్లాడింది. అంచేత వారు ఆర్జీవీ గారి సినిమాని సమర్థిస్తూ మాట్లాడారు. మరి ఎవరి తరపున అయితే మరి వారు ఎవరి ఆత్మకథని, అంటే కల్పిత ఆత్మకథని, అతని వరకు కల్పితం, మిగిలిన పాత్రలను ఏదో యాజిరీజ్గా తీసామని చెప్పుకుంటున్నారు. మరి అతని కల్పిత ఆత్మకథని మరి తీసినప్పుడు మనం ఏదో చిన్న 4 సలహాలు ఇస్తేనే మరి కాళ్ళు పూరీల్లా వాచిపోయేలా మరి కొట్టారే. మరి ఏమైంది ఆ నాయకుడి తోలుమందో నాకు అర్థం కాల. మరి వారికైతే ఎన్నైనా తిట్టవచ్చు, ఎన్ని సినిమాలైనా తీయొచ్చు, ఎన్ని రకాలుగా అయినా దూషించవచ్చు. మనకేమో తట్టుకునే తోలు మందం ఉండాలి అని సుప్రీంకోర్టులో కూడా చెప్పారు మిలాడ్ అని చెప్పి హైకోర్టులో చెప్తున్న ఆ లాయర్లు, మరి ఆ నాయకుడికి కూడా చెప్తే బాగుంటుందేమో. అంటే ఇది ఎగ్జాక్ట్ సందర్భం కాకపోయినా తోలు మందం అనేది ప్రతిపక్షాలకే ఉండాలి. మేము తిడితే తిట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి తప్ప మమ్మల్ని ఏదన్నా ఒక చిన్న మాట అన్నా, లేదంటే ఒక మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసిన రంగనాయకమ్మ గారి శంకర్ విలాస్కి ఇబ్బంది పెట్టినట్టు మళ్ళీ ఇబ్బంది పెడతారేమో వీళ్ళు. మరి ఆ తోలు మందం వాళ్ళు అలవర్చుకోవాలని చెప్పి మీ ద్వారా మా ముఖ్యమంత్రి తెలియజేసుకుంటే, లేదంటే ఇవాళ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఆ రికార్డెడ్ వెర్షన్ తెచ్చుకొని తనను తాను తోలు మందం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చిన్న